హాయ్ ఫ్రెండ్స్, యాప్టూ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. మనకి ఏఎల్పి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. మనకు కంటిన్యూస్గా రైల్వే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ మోడల్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. సో మీకోసం నేనేం చేశానంటే ఏఎల్పిలో అడిగిన క్వశ్చన్స్ మొత్తం తీసుకొని చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి మీకోసం ప్రతిదీ చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ సిరీస్ మీకు ఎలా ఉపయోగపడుతుందంటే మీకు ఫాస్ట్ రివిజన్ సిరీస్గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాప్టర్లో సేమ్ మోడల్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మీకు డెఫినెట్గా చాలా యూజ్ అవుతుంది. అలాగే చాలామంది స్టూడెంట్స్ కూడా నేను పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే సార్ చాప్టర్ వైజ్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేయండి, రివిజన్కి యూజ్ అవుతుందని చాలామంది రిక్వెస్ట్ చేశారు. ఆ రిక్వెస్ట్ని బేస్ చేసుకొని నేను ఈ సిరీస్ తీసుకురావడం జరిగింది. సో వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే నాకు కామెంట్లో తెలియచేయండి, సార్ ఈ సిరీస్ ఇలాగే మొత్తం టోటల్ సిలబస్ కంప్లీట్ చేయండి సార్ అని కామెంట్లో తెలియచేయండి. సో మీ రిక్వెస్ట్ని బేస్ చేసుకొని ఈ సిరీస్ మొత్తం ఇలాగే కంప్లీట్ చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఏమైనా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. మన యూట్యూబ్ ఛానల్లో ఎక్కువగా స్టూడెంట్స్ యొక్క యూజ్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని డిఫరెంట్ సిరీస్ నేను స్టార్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటే డెఫినెట్గా ఆ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలడు, మరి బి అదే పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలడు. బి ఒంటరిగా 6 రోజులు పనిచేసిన తర్వాత వదిలిపోయాడు. అయితే మిగిలిన పని ఏ ఒంటరిగా ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తామో మనం కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ ఏ ఒక వర్క్ ఎన్ని రోజులు చేశాడు, 20 డేస్లో వర్క్ కంప్లీట్ చేశాడు. బి అదే వర్క్ని 15 రోజుల్లో వర్క్ కంప్లీట్ చేశాడు. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ టోటల్ వర్క్ ఏంటో తెలియదు. టోటల్ వర్క్ మనకి ఎలా వస్తుంది, ఎల్సిఎం ద్వారా వస్తుంది. 20కి 15కి ఎల్సిఎం ఎంత వస్తుంది, 20కి 15కి ఎల్సిఎం వచ్చేసి 60. నా దగ్గర 60 యాపిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఎఫిషియన్సీ. ఏ రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు, 60 యాపిల్స్ 20 డేస్లో తినేస్తే రోజుకి ఎన్ని యాపిల్స్, 3 యాపిల్స్. బి 60 యాపిల్స్ని 15 డేస్లో తినేస్తే రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు, 4 యాపిల్స్ తింటాడు. ఇప్పుడు కండిషన్ జాగ్రత్తగా చూడండి. ఏమన్నాడు, బి వర్క్డ్ అలోన్ ఫర్ 6 days అండ్ లెఫ్ట్ అండ్ హౌ మెనీ డేస్ ఏ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. బి అనేవాడు ఎన్ని రోజులు వర్క్ చేశాడు, 6 days వర్క్ చేశాడు. 6 days తర్వాత బి వెళ్ళిపోయాడు. సో ఇంకా రిమైనింగ్ పర్సన్ ఎవరున్నారు, ఏ ఉన్నాడు. ఆ రిమైనింగ్ వర్క్ని ఏ ఎన్ని రోజులు ఫినిష్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి ఏమనుకోవాలి, ఎక్స్ అనుకోండి. ఈ మొత్తం దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ ప్రాసెస్ మొత్తం దేనికోసం చేస్తుంది, టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి. సో టోటల్ వర్క్ ఎంత ఉంది, 60 ఉంది. సో ఎఫిషియన్సీ రాయండి. బి యొక్క ఎఫిషియన్సీ 4, ఏ యొక్క ఎఫిషియన్సీ 3. 6 4 24 ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 60. 3x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 60 మైనస్ 24 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 36. x ఈజ్ ఈక్వల్ టు 36/3 ఈజ్ ఈక్వల్ టు 12 days. ఏ అనేవాడు రిమైనింగ్ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశాడు, 12 daysలో ఆ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్, 25 మంది 15 గంటల్లో ఒకరోజు పని చేస్తే 8 రోజుల్లో 5 యూనిట్లు పని పూర్తి చేయగలడు. 12 మంది 20 గంటలు ఒక రోజు పని చేస్తే 10 యూనిట్లు పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు అవసరం మనం కనుక్కోవాలి. సో దీనికి డైరెక్ట్గా షార్ట్ ట్రిక్ ఫార్ములా ఒకటి ఉంది. ఏంటిది, M1 D1 H1/W1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 H2/W2. స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు, 25 మెంబర్స్ ఉన్నారు. ఎన్ని రోజులు వర్క్ చేశారు, 8 days వర్క్ చేశాడు. రోజుకి ఎన్ని గంటలు వర్క్ చేస్తాడు, 15 గంటలు. టోటల్గా వాళ్ళు చేసిన వర్క్ ఎంత, 5 యూనిట్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఎంతమంది ఉన్నారు, 12 మంది ఉన్నారు. ఎన్ని అవర్స్, 20 hours. ఎన్ని డేస్ మనం కనుక్కోవాలి. ఎంత వర్క్ కంప్లీట్ చేశారు, 10 యూనిట్స్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో 10 2 సార్లు పోతుంది. నెక్స్ట్ 5 ఎన్ని సార్లు పోతుంది, 3 times 3 4 times 4 రోజులు ఎంత, 8. ఈ 8 క్యాన్సిల్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అయింది, 25 days. ఇక్కడ జస్ట్ మనం ఫార్ములా తెలిస్తే ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
జగ్గు ఒక చెక్క కుర్చీని 3 రోజుల్లో చేయగలడు మరియు రబ్బు అదే కుర్చీని 4 రోజుల్లో చేయగలడు. వారు కలిసి పనిచేస్తే వారు అదే రకమైన 14 కుర్చీలను ఎన్ని రోజుల్లో తయారు చేస్తే మనం కనుక్కోవాలి. జగ్గు ఒక కుర్చీ ఎన్ని రోజులు తయారు చేస్తాడు? 3 డేస్లో. అలాగే రబ్బు అదే కుర్చీని 4 రోజుల్లో తయారు చేస్తాడు. సో టోటల్ మన ప్రకారం ఎన్ని కుర్చీలు అనుకుందాం? 12 కుర్చీలు అనుకోండి. నెక్స్ట్ వాళ్ళకి ఎఫిషియన్సీ ఎంత? 4. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? 3 అవుతుంది. ఓకే, మనకు టైం ఎలా వస్తుంది? టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ ఎన్ని? 12/7. ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ? ఇన్ని డేస్ పడుతుంది. ఒక కుర్చీ తయారు చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 12/7 డేస్ పడుతుంది. 14 చైర్స్ అంటే 12/7 ఇంటూ 14. సో 7 సరిపోతుంది. 2 times 12 2 ఎంత? 24 డేస్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ క్వశ్చన్ చాలా ఈజీనే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఏ ఒంటరిగా ఒక పనిని 6 రోజుల్లో చేయగలడు మరియు బి ఒంటరిగా 8 రోజుల్లో చేయగలడు. ఏ మరియు బి పనిని 3,200 రూపాయల కోసం చేయమని నిర్ణయించుకున్నారు. సి సహాయంతో వారు 3 రోజుల్లో పనిని పూర్తి చేశారు. సికి ఎంత చెల్లించాలి? ఫస్ట్ ఏ ఎన్ని రోజులు చేశారంట? 6 డేస్. బి ఎన్ని రోజులు చేశాడు? 8 డేస్. సి యొక్క సహాయంతో అంటే ముగ్గురు ఏ బి సి ఎన్ని రోజులు చేశారు? 3 రోజులు చేశారు. ఫస్ట్ వీళ్ళక ఎఫిషియన్సీ కనుక్కోండి. టోటల్ వరకు ఎల్సిఎం ధర వస్తుంది 6 8 3. ఎల్సిఎం ఎంత? 24. 24 యాపిల్స్ 6 డేస్ అంటే రోజుకి ఎన్ని యాపిల్స్? 4 యాపిల్స్. ఇక్కడ 3 యాపిల్స్. ఇక్కడ 8 యాపిల్స్. మనం ముగ్గురికి ఎఫిషియన్సీ తీసుకోండి. A:B:C. ఏ రోజుకి ఎన్ని? 4. బి రోజుకి ఎన్ని? 3. ముగ్గురు కలిసి రోజుకి ఎన్ని? 8. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 1 యాపిల్ అంటే సి తింటాడు. సో టోటల్ ఈ 3,200 అమౌంట్ని ఈ రేషియోలో డివైడ్ చేయాలి. టోటల్ ఎంత? 4 + 3 8. 4 + 3 7. 7 + 1 ఎంత? 8 పార్ట్స్ అనేది 3,200 అయితే సికి ఎంత అంటే 1 పార్ట్స్ ఎంత అవుతుంది? 400. వాట్ ఈస్ ద ఆన్సర్? 400 రూపీస్. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మరియు బి కలిసి ఒక పనిని 5 రోజుల్లో పూర్తి చేయగలరు. వారు కలిసి 4 రోజుల పాటు పనిచేశారు. తర్వాత బి వెళ్ళిపోయాడు. మరో 2 రోజులు గడిచిన తర్వాత ఏ మిగతా పనిని పూర్తి చేశాడు. ఏ ఒంటరిగా మొత్తం ఆ పని ఎన్ని రోజుల్లో చేయగలరో మనం కనుక్కోవాలి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ దీన్ని లాజికల్ వేలో చెప్తాను, తర్వాత షార్ట్ ట్రిక్ వేలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో. ఫస్ట్ అండి, ఏబి ఇద్దరు కలిసి ఆ వర్క్ని ఎన్ని రోజులు కంప్లీట్ చేశారు? 5 రోజులు వర్క్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఇదే వర్క్ని వాళ్ళు ఎలా చేస్తున్నారంటూ, వారు కలిసి 4 రోజులు పనిచేశారు. ఎవరు? ఏ అండ్ బి కలిసి ఎన్ని రోజులు వర్క్ చేశారు? 4 రోజులు పనిచేశారు. తర్వాత ఏమైపోయింది? బి వెళ్ళిపోయాడు. మరో 2 రోజులు గడిచిన తర్వాత ఏ మిగతా పనిని పూర్తి చేశాడు. రిమైనింగ్ వర్క్ ఎవరు చేశాడు? ఏ చేశాడు. ఎన్ని రోజులు పట్టింది? 2 డేస్ పట్టింది. రైట్ సైడ్ పార్ట్ టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి, లెఫ్ట్ సైడ్ పార్ట్ టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి. ఏ ప్లస్ బి లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి. ఏ ప్లస్ బి ఇంటూ 5 నుంచి 4 పోతే ఎంత? 1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 2. ఏ ప్లస్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2/1 అవుతుంది. సో మనకేం కావాలి? ఏకి బికి ఎఫిషియన్సీ ఎంత? ఏ రోజుకి 1 యాపిల్ తింటాడు. అలాగే ఏబి ఇద్దరు కలిసి 2 యాపిల్స్ తింటే బి ఎన్ని తింటాడు? 1 యాపిల్ తింటాడు. ఓకే, ఫస్ట్ మనకేం కావాలి? టైం టోటల్ వర్క్ తెలియాలి. టోటల్ వర్క్ ఎలా వస్తుంది? మీరు లెఫ్ట్ సైడ్ పార్ట్ తీసుకున్న టోటల్ వర్క్ వస్తుంది, రైట్ సైడ్ పార్ట్ తీసుకున్న టోటల్ వర్క్ వస్తుంది. ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2 ఇంటూ 5. దట్ ఈజ్ ఈక్వల్ టు 10. ఏం కనుక్కోవాలి? టైం టేకెన్ బై ఏ అలోన్ కదా. టైం ఎలా వస్తుంది? టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ 10/1. దట్ ఈజ్ ఈక్వల్ టు 10 డేస్. సో ఇదే క్వశ్చన్ మనం మిక్చర్ అండ్ ఎలిగేషన్ కాన్సెప్ట్లో మీరు అప్లై చేస్తే ఇంకా చాలా ఈజీ అయిపోతుంది. ఏ ఎన్ని రోజులు చేశారో రాయండి, బి ఎన్ని రోజులు చేశారో రాయండి. ఏ ప్లస్ బి ఎన్ని రోజులు చేశారో రాస్తే ఇక్కడ మనకి ఏం రేషియో వస్తుంది? ఎఫిషియన్సీ రేషియో వస్తుంది. ఓకే, చూడండి. ఏ బి, ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? ఏబి ఇద్దరు కలిసి కాబట్టి 5 డేస్లో రాశారు. దే వర్క్ టుగెదర్ ఫర్ 4 డేస్. బి లెఫ్ట్ అంటే బి ఎన్ని రోజులు వర్క్ చేశాడు? 4 డేస్. నెక్స్ట్ తర్వాత ఏమైంది? ఆఫ్టర్ అనదర్ 2 డేస్ ఏ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. స్టార్టింగ్లో ఏకు 4 డేస్, తర్వాత మళ్ళీ 2 డేస్. టోటల్ ఎన్ని డేస్? 6 డేస్. వీటి యొక్క డిఫరెన్స్ తీసుకోండి సరిపోతుంది. ఇంకా డైరెక్ట్గా ఎఫిషియన్సీ వస్తుంది 1:3.
1, A యొక్క ఎఫిషియన్సీ 1, B యొక్క ఎఫిషియన్సీ 1. సో టైం టేకెన్ బై ఏజ్ ఈక్వల్ ఏమొస్తుంది మనకు టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ కదా. మీరు టోటల్ వర్క్ ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఎన్రోల్ చేశారు 5 days. ఏబి యొక్క ఎఫిషియన్సీ ఎంత 2 into 5 బై ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఎంత 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 days ఆ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ. ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ బూస్టర్ సిరీస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ప్రాబ్లమ్స్ అనేది ఏ మెథడ్ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనేది పర్టికులర్ బూస్టర్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నెక్స్ట్ వన్. అరవింద్ ఒక పనిని ఒంటరిగా 6 రోజుల్లో పనిచేయగలడు మరియు బబిత ఒక పనిని 8 రోజుల్లో చేయగలడు. ఆరో మరియు బబిత ఈ పనిని 2400 రూపాయల కోసం చేయమని నిర్ణయించుకున్నారు. చైతన్య సహాయంతో వారు 3 రోజుల్లో పనిని పూర్తి చేశారు. బబితకు ఎంత చెల్లించాలో మనం కనుక్కోవాలి. సో ఈ క్వశ్చన్ కూడా సేమ్ యాజ్ టీజ్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిందే. ఆరో అయితే 6 రోజులు, బబిత అయితే 8 రోజులు. నెక్స్ట్ సేమ్ అదే వాల్యూస్ ఇక్కడ ఎవరు ఉన్నారు, ఆరో, బబిత, చైతన్య. ఎన్ని రోజులు 3 days కదా. సేమ్ అదే క్వశ్చన్. ఎల్సిఎం 24, ఎఫిషియన్సీ 4, 3, 8. ఏ బి సి ఎఫిషియన్సీ ఏ రోజుకి 4, బి రోజుకి 3 యాపిల్స్, సి ముగ్గురు కలిసి 8 కదా, ఏబి కలిసి 7, ఇంకా రిమైనింగ్ ఉన్నాయి 1 యాపిల్ తింటాడు. సో ఈ రేషియోలో మనం అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. టోటల్ ఎన్ని పార్ట్స్ 4 + 3 7 + 1 ఎంత 8 parts అనేది 2500 అయితే మనకేం కావాలి, హౌ మచ్ అమౌంట్ పేడ్ టు ద బబిత. బబిత ఎన్ని పార్ట్స్ 3 parts ఎంత మనం కనుక్కోవాలి. ఎన్ని పోతుంది 324, 3 × 300 ఎంత 900 రూపాయలు. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. చూడండి ఒకే మోడల్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. రేపు ఎగ్జామ్లో సేమ్ ఇవే మోడల్ క్వశ్చన్స్ వస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు మీరు. నెక్స్ట్ వన్. 6 men 6 మంది పురుషులు మరియు 8 మంది అబ్బాయిలు 10 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలరు. 26 మంది పురుషులు మరియు 48 మంది అబ్బాయిలు అదే పని 2 రోజుల్లో పూర్తి చేయగలరు. 15 మంది పురుషులు మరియు 20 మంది అబ్బాయిలు అదే పని పూర్తి చేయడానికి సమయం ఎంత పడుతుందో కనుక్కోవాలి. సో ఎగ్జామ్లో ఎక్కువగా ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి అడిగాడు. ఫస్ట్ దీన్ని జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ మీరు ఎలా సాల్వ్ చేయాలో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో M1 D1 = M2 D2. స్టార్టింగ్లో 6 men అలాగే 8 boys ఎన్ని రోజులు చేశారు 10 daysలో చేశారు. సేమ్ ఇదే వర్క్ని 26 men అలాగే 48 boys ఎన్ని రోజులు చేస్తారంట 2 daysలో ఆ వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. ఓకే, సో అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఉంటుంది. 10 మనం ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఫస్ట్ 6 × 10 ఎంత 60M ప్లస్ 80B = 52 men ప్లస్ 96 boys. మెన్ ఒకవైపు బాయ్స్ ఒకవైపు తీసుకెళ్ళండి. 60 men minus 52 men = 96 boys minus 80 boys ఎంత వస్తుంది. 60 నుంచి 52 పోతే 8 men = తర్వాత 16 boys. మెన్ బై బాయ్ ఏమవుతుంది 8 1 times 8 2 times 2/1 అవుతుంది. ఎంత ఎఫిషియన్సీ కనుక్కుంటే ఆల్మోస్ట్ ఇంక ప్రాబ్లం అనేది అయిపోయినట్టే. సో మనం ఏం కనుక్కోవాలి 15 మంది పురుషులు మరియు 20 మంది అబ్బాయిలు అదే పని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో మనం కనుక్కోవాలి. ఓకే, మీరు టోటల్ వర్క్ ఈక్వల్ చేయడానికి లెఫ్ట్ సైడ్ పార్ట్ అనేది తీసుకోండి, రైట్ సైడ్ పార్ట్ అనేది తీసుకోండి, ఏదైనా ఈజీనే. నేను చేస్తాను 6 men ప్లస్ 8 boys కలిసి ఎన్ని రోజులు చేశారు 10 days చేశారు. అయితే ఇదే పనిని 15 మంది అబ్బాయిలు 15 మంది మెన్ అలాగే 20 boys ఇదే వర్క్ ఎన్ని రోజులు చేస్తారు మనం ఎక్స్ కనుక్కోవాలి. మెన్ ప్లేస్లో 2 బి ప్లేస్లో 1 రాయండి. ఇక్కడ 2 ఇక్కడ 1 6 ఎంత 12 ప్లస్ 8 × 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. మెన్ ప్లేస్లో 2 బాయ్ ప్లేస్లో 1 15 రోజులు 30 ప్లస్ 21 20 ఇంటూ ఎక్స్ ఎంత వస్తుంది 20 × 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 50 × x. 10 ఎన్నిసార్లు పోతుంది 5 times. 5 ఎన్నిసార్లు పోతుంది 4 times. సో ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు 4 daysలో వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. సో ఒక ప్రొసీజర్ ఇది. ఇంకో ప్రొసీజర్ అసలు డైరెక్ట్గా ఎటువంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఏం లేదు,
మెన్ రాయండి, ఎంతమంది బాయ్స్ ఉన్నారో రాయండి, తర్వాత నెంబర్ ఆఫ్ డేస్ రాయండి. స్టార్టింగ్లో 6 మెన్ 8 బాయ్స్ ఎన్ని రోజులు చేశారు, 10 డేస్లో చేశారు. లాస్ట్లో క్వశ్చన్ ఏమని అడిగాడు, 15 మెన్ 20 బాయ్స్ ఇదే వరకు ఎన్ని రోజులు చేస్తారో కనుక్కోవాలి. ఫస్ట్ ఇక్కడ మీరు షార్ట్ ట్రిక్ చూడండి. ఎన్ని టైమ్స్ అయింది, ఎన్ని టైమ్స్ అంటే మనం 15/6 అంటే ఏమవుతుంది, 5/2 కదా, 3 5 3 5/2 టైమ్స్. ఇక్కడ కూడా 5/2 టైమ్స్ అయితే ప్రాబ్లం చాలా ఈజీ. 8 × 5/2 4 5 4 ఎంత 20 కరెక్టే కదా. ఇక్కడ చూడండి ఎఫిషియన్సీ 5/2 అయితే టైం ఏమవుతుంది, ఇన్వర్స్ కదా, 2/5 అవుతుంది. 10 × 2/5 5 నిమిషాలు అవుతుంది. 2 టైమ్స్ 2 2s ఎంత 4 డేస్. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. సో ఇలా మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో అయితే ఇక్కడ మనం సేమ్ ప్రపోర్షన్లో మల్టిప్లై అవ్వాలి. ఒకవేళ కాని పక్షంలో మాత్రం ఇలా చేసేయాలి. సో ఇక్కడ కూడా మనం ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేయకూడదు. ఈ ఎఫిషియన్సీ మనం ఇక్కడ దాకా రాసాం కదా, ఇది కూడా మీరు చేయకూడదు. అది కూడా ఎలా చేయాలి చూడండి. మెన్ ప్లేస్లో 10 డేస్ 6 మెన్ అంటే ఎంత వస్తుంది, 60 మెన్ మైనస్ ఇక్కడ కూడా 2 డేస్ 26 మెన్ అంటే 52 మెన్. దట్ ఈజ్ ఈక్వల్ టు 10 డేస్ 8 బాయ్స్ అంటే ఎంత 80 బాయ్స్ మైనస్ 2 డేస్ 48 బాయ్స్ అంటే ఎంత 96 బాయ్స్. డిఫరెన్స్ ఇంతే, ఇదే రాయాల్సింది మీరు. అంతేగాని మొత్తం క్యాలిక్యులేషన్ చేసి నానా స్టెప్పులు రాయకూడదు. ఇక్కడ చూడండి నేను డైరెక్ట్గా ఈ స్టెప్ రాశాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 48 మంది పురుషులు ఒక పనిని 5 రోజుల్లో పూర్తి చేయగలరు. 40 మంది పురుషులు అదే పనిని 9 రోజుల్లో పూర్తి చేయగలరు. 4 మంది పురుషులు మరియు 6 మంది మహిళలు కలిసి అదే పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఫస్ట్ ఏదైనా సరే ఎఫిషియన్సీ కనుక్కోండి. 48 మెన్ ఎన్ని రోజులు చేశారు, 5 డేస్లో చేస్తే 40 మెన్ అదే వర్క్ని 9 రోజుల్లో చేశారు. ఓకే, ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేస్తే 5 ఎన్నిసార్లు పోతుంది, 8 సార్లు పోతుంది. 8 6 48 3 3 3 మెన్ బై ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు 3/2 అయింది. సో మీరు లెఫ్ట్ సైడ్ పార్ట్ అయినా తీసుకుని రైట్ సైడ్ పార్ట్ అయినా తీసుకుని ఏదైనా ఈజీనే. సో నేను రైట్ సైడ్ పార్ట్ తీసుకున్నా, ఎందుకు రౌండ్ ఫిగర్లో ఉంది కాబట్టి. 40 ఉమెన్ 9 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తే 4 మెన్ ప్లస్ 6 ఉమెన్ ఇదే వర్క్ ఎన్ని రోజుల్లో చేస్తారో మనం కనుక్కోవాలి. ఉమెన్ ప్లేస్లో 2 రాయండి, మెన్ ప్లేస్లో 3, ఉమెన్ ప్లేస్లో 2. 42 ఎంత 80 × 9 ఈజ్ ఈక్వల్ టు 4 3 12 6 12 24 × x 3 3 3 8 ఎన్నిసార్లు పోతుంది, 10 టైమ్స్. 3 × 10 ఎంత వస్తుంది, 30 డేస్లో ఆ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 6 మంది పురుషులు 8 మంది అబ్బాయిలు 10 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలరు. 25 మంది పురుషులు మరి 48 అబ్బాయిలు అదే పనిని 2 రోజుల్లో పూర్తి చేయగలరు. 20 మంది పురుషులు అదే పని చేయడానికి ఎంత సమయం పడుతుందో మనం కనుక్కోవాలి. క్వశ్చన్ చాలా సేమ్ అదే క్వశ్చన్ ఇచ్చాడు, అయితే లాస్ట్లో లైన్ మార్చాడు. ఇప్పుడు డైరెక్ట్గా సింగిల్ లైన్ ఏం చేయాలో చూడండి. ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, మెన్కి ఉమెన్కి ఎఫిషియన్సీ కనుక్కోవాలి కదా. సో 6 మెన్ 10 డేస్ అంటే ఎంత వస్తుంది, 60 మెన్ మైనస్ ఇటువైపు కూడా 26 మెన్ 2 డేస్ అంటే 52 మెన్. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 బాయ్స్ 10 డేస్ అంటే 80 బాయ్స్. అలాగే 48 బాయ్స్ 2 డేస్ అంటే 96 బాయ్స్. డైరెక్ట్గా ఈ స్టెప్ రాయాలి మీరు. ఓకే, 8 మెన్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, 16 బాయ్స్. మెన్ బై బాయ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 2/1 అయింది. ఓకే, సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ పార్ట్ అనేది తీసుకోవచ్చు, రైట్ సైడ్ పార్ట్ అనేది తీసుకోవచ్చు. 6 మెన్ ప్లస్ 8 బాయ్స్ 10 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తే క్వశ్చన్ ఏమడిగాడు, 20 మంది పురుషులు అదే పని ఎన్ని రోజులు చేస్తారు, 20 బాయ్స్ ఎన్ని రోజులు చేస్తారో మనం కనుక్కోవాలి. మెన్ ప్లేస్లో 2, బాయ్ ప్లేస్లో 1. 6 12 ప్లస్ 8 1 8 ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ మెన్ అంటే ఎంత, 2 ఇంటూ x. 20 ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 2 ఇంటూ ఎక్స్. 20 20 క్యాన్సిల్ అవుతుంది, 2 ఎన్నిసార్లు పోతుంది, 5 టైమ్స్ పోతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 డేస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8 men 12 women can build a wall in 10 days. 6 men 8 women can build the same wall in 14 days. How long will it take for one woman to build it alone? Oh, same moral question ఇది.
ఇక్కడ ఎటువంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా డైరెక్ట్గా మన అల్టిమేట్ టార్గెట్ ఏంటిది, ఎఫిషియన్సీ కనుక్కోవాలి. సో 8 men 10 days అంటే 80 men మైనస్ 6 men 14 days అంటే ఎంత వస్తుంది, 14 6 ఎంత 84. జస్ట్ డిఫరెన్స్ తీసుకోండి, 84 men. అలాగే 12 women 10 days అంటే 120 women. అలాగే 8 women 14 days అంటే 14 8 ఎంత వస్తుంది, 80 112 women. డిఫరెన్స్ ఎంత, 4 men ఈజ్ ఈక్వల్ టు తర్వాత 2 women. 2 1 times 2 2 times కదా, men by women ఈజ్ ఈక్వల్ టు 2/1 అవుతుంది. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా ఈ స్టెప్స్లో మనకి ఎఫిషియన్సీ రావాలి, తెలిసే ప్రాబ్లం దాదాపు అయిపోయినట్టే. ఇప్పుడు మీరు క్యాలిక్యులేషన్ ఏంటిది, 8 men 12 women ఎన్ని రోజులు వర్క్ చేశారు, 10 daysలో చేస్తే 1 woman ఆ వర్క్ ఎన్ని రోజులు చేస్తే మనం కనుక్కోవాలి. మెన్ ప్లేస్లో 2, ఉమెన్ ప్లేస్లో 1. ఎన్ని రోజులు ఎంత, 16 + 12 × 10 దట్ ఈజ్ ఈక్వల్ ఉమెన్ ప్లేస్లో 1 కదా, 1 × x. సో 16 + 12 ఎంత, 28. 28 10 అంటే 280 daysలో ఆ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ సేమ్ దాదాపు క్వశ్చన్ అదే, వాల్యూస్ అయితే మార్చేశాడు. 8 men 12 women 10 daysలో చేస్తే 6 men 8 women 14 daysలో చేశారంట. అయితే 2 women 1 men అదే వర్క్ ఎన్ని రోజులు చేస్తారో మనం కనుక్కోవాలి. 8 men + 12 women ఎన్ని రోజులు చేశారంట, 10 daysలో చేస్తే 6 men + 8 women ఎన్ని రోజులు చేశారు, 14 daysలో చేశారు. 80 men + 120 women ఈజ్ ఈక్వల్ టు 84 men + 112 women. మెన్ ఒకవైపు, సో మెన్ ఇటువైపు వస్తే ఏమొస్తుంది, 4 men ఈజ్ ఈక్వల్ టు ఇటు వైపు వస్తే ఏమొస్తుంది, 8 women. మెన్ బై ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2/1. ఓకే, మీరు లెఫ్ట్ సైడ్ పార్ట్ అనేది తీసుకొని రైట్ సైడ్ పార్ట్ అనేది తీసుకోండి. నేను లెఫ్ట్ సైడ్ తీసుకున్నా. 8 men + 12 women 10 daysలో వర్క్ కంప్లీట్ చేస్తే 2 women + 1 men ఆ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు. మెన్ 2 women 1 ఎన్ని రోజులు ఎంత, 16 + 12 × 10 దట్ ఈజ్ ఈక్వల్ టు ఉమెన్ 1 men 2 2 1 2 + 2 × x. సో 28 × 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 × x. 4 నిమిషాలు పోతుంది, 7 times 70. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో క్వశ్చన్ చూడండి, దాదాపు సేమ్ అదే మోడల్ క్వశ్చన్ అనమాట, ఎక్కడ ఏం మారలేదు. అందుకనే మీరు సేమ్ టైప్ క్వశ్చన్స్ ఎగ్జామ్ ముందు చేయగలిగితే ఎగ్జామ్లో డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ వన్, P is 30% more efficient than Q. How much time will they working together take to complete a job that P alone could have done in 23 days? సో PQ కంటే 30% ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. P ఒంటరిగా 23 రోజులు పూర్తి చేయగలరు. PQ కలిసి పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? క్వశ్చన్ చాలా ఈజీ అనమాట. ఫస్ట్ మనం PQ ఎఫిషియన్సీ రాద్దాం. P యొక్క ఎఫిషియన్సీ Q కంటే 30% ఎక్కువ కాబట్టి Q ఎంత 100 అనుకుంటే P ఎంత అవుతుంది, 130 అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. 13:10 ఇదేంటిది ఎఫిషియన్సీ. P రోజుకి 11 యాపిల్స్, Q రోజుకి 10 యాపిల్స్. ఎఫిషియన్సీ తెలిసింది. నెక్స్ట్ ఏం కావాలి, టోటల్ వర్క్ కావాలి. టోటల్ వర్క్ ఎలా వస్తుంది మనకు, టైం అంటే ఎఫిషియన్సీ. టైం ఎంత ఇచ్చాడు, 23 days ఇచ్చాడు. ఈ 23 days ఎవడి, P. సో ఎఫిషియన్సీ కూడా ఎవరు తీసుకోవాలి, Pనే తీసుకోవాలి. ఎంత, 13. ఓకే, అయితే మనం ఏం కనుక్కోవాలి, P and Q కలిసి ఆ పని ఎన్ని రోజులు పూర్తి చేస్తారు. టైం టేకెన్ బై PQ కాబట్టి టైం ఎలా వస్తుంది, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత మల్టిప్లై చేయదు, 23 × 13 బై ఎఫిషియన్సీ ఆఫ్ P and Q ఎంత, 23. ఈ 23 క్యాన్సిల్ అవుతుంది. 13 days. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది ఇది. నెక్స్ట్ వన్, సో దాదాపు సేమ్ వాల్యూస్ క్వశ్చన్సే, ఎక్కడా మారలేదు. కాకపోతే లాస్ట్లో క్వశ్చన్ అనేది మారుతుంది. ఇక్కడ ఏమన్నాడు, 8 మంది పురుషులు 12 మంది మహిళలు 10 రోజుల్లో ఒక గోడ నిర్మించారు. 6 మంది పురుషులు మరియు 18 మంది మహిళలు ఒకే గోడను 14 రోజులు నిర్మించారంట. ఒక గోడను ఒక మహిళ ఒంటరిగా నిర్మించడానికి అవసరమైన రోజులు అదే గోడను ఒక పురుషుడు ఒంటరిగా నిర్మించడానికి అవసరమైన రోజుల కంటే ఎంత ఎక్కువ మనం కనుక్కోవాలి. సో ఇక్కడ
ఇద్దరి కనుక్కోవాలి. సో డిఫరెన్స్ కనుక్కొని మన ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. ఫస్ట్ చూడండి, మనం ఎఫిషియన్సీ టోటల్ వర్క్ అనుకుంటే ప్రాబ్లం అయిపోయినట్టే. ఏంటిది? ఎఫిషియన్సీ టోటల్ వర్క్. సో 8 men 10 days కాబట్టి 80 men. నెక్స్ట్ ఇటువైపు కూడా 6 men 14 days కాబట్టి 84 men. దీని యొక్క డిఫరెన్స్ ఎంత? 4 men. అలాగే 12 women 10 days అంటే ఎంత వస్తుంది? 120 women. 8 women 14 days అంటే ఎంత వస్తుంది? 112 women. డిఫరెన్స్ ఎంత? 8 women. సో ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? men by women ఈజ్ ఈక్వల్ టు 4 1 జా 4 2 జా 2/1 ఎఫిషియన్సీ వచ్చేసింది. టోటల్ వర్క్ ఎలా వస్తుంది? మరి లెఫ్ట్ సైడ్ పార్ట్నర్ తీసుకోండి, రైట్ సైడ్ పార్ట్నర్ తీసుకోండి. 8 men ప్లస్ 12 women ఎన్ని రోజులు చేశారు? 10 daysలో చేశారు. మెన్ ప్లేస్లో 2, ఉమెన్ ప్లేస్లో 1 రాయండి. ఎన్ని రోజులు? 16 ప్లస్ 12 ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 280 యాపిల్స్. సో ఇక్కడ మనం ఏం అనుకోవాలి? హౌ మెనీ మోర్ డేస్ విల్ 1 woman టేక్ టు కంప్లీట్ దట్ వాల్ యాజ్ కంపేర్డ్ టు ద నెంబర్ ఆఫ్ డేస్ 1 man విల్ టేక్ టు బిల్డ్ ద వాల్. సో ఒక మ్యాన్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో ఉమెన్ చేయడానికి ఎన్ని రోజులు ఎక్స్ట్రా టైం పడుతుందో మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ టోటల్ వరకు 280 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 1 woman కదా, 1 woman యొక్క ఎఫిషియన్సీ ఎంత? 1 ఇంటూ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ ఎన్ని డేస్? 280 days. అలాగే ఇదే టోటల్ వరకు ఏమైంది? 1 men ఎన్ని డేస్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. మెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2 కదా. సో 2 ఇంటూ 140 దట్ ఈజ్ ఈక్వల్ 140 days పట్టింది. ఉమెన్కి ఎన్ని డేస్ ఎక్స్ట్రా పట్టింది? 140 days ఎక్స్ట్రా పట్టింది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, రవి మరియు కుమార్ ఒక అసైన్మెంట్ పని పూర్తి చేస్తున్నారు. రవి 32 పేజీలను కంప్యూటర్పై టైప్ చేయడానికి 6 గంటలు తీసుకుంటాడు, కానీ కుమార్ 40 పేజీలను టైప్ చేయడానికి 5 గంటలు తీసుకుంటాడు. 110 పేజీల అసైన్మెంట్ను 2 వేరువేరు కంప్యూటర్లపై కలిపి చేస్తే వాళ్ళు ఎన్ని గంటలు పూర్తి చేస్తారో మనం కనుక్కోవాలి. సో మనం ఏం చేద్దాం? ఫస్ట్ ఎఫిషియన్సీ కనుక్కుందాం. రవి 6 గంటల్లో 32 పేజీలు చేస్తే ఒక్కొక్క గంటకి ఎంత? 32/6. 2 3 2 16 16/3. అలాగే నెక్స్ట్ ఇంకెవరున్నారు? కుమారు 5 hours 40 pages. కుమారు గంటకి ఏం చేస్తాడు? 40/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 8. ఇప్పుడు 110 పేపర్లను టైప్ చేయడానికి ఇద్దరికి ఎంత టైం పడుతుందో మనం కనుక్కోవాలి. సో 110 ఇద్దరికి ఎఫిషియన్సీ ఎంత? 16/3 ప్లస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 110 మీరు ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది? 16 ప్లస్ 324/3 దట్ ఈజ్ ఈక్వల్ 1110 ఇంటూ రివర్స్ అవుతుంది కదా. సో 3/16 ప్లస్ 24 ఎంత వస్తుంది? 40 అవుతుంది. 0 0 క్యాన్సిల్. 33/4 4 8 ఎంత? 32. 1/4 hours. కానీ అందులో లేదు కదా 8 hours. 1/4ని మీరు మినిట్స్లో కన్వర్ట్ చేసి ఇంటూ 60 15 times పోతుంది. సో 8 hours 15 minutes. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే, సో ఇవన్నీ ఏఎల్పిలో లేటెస్ట్గా అడిగిన క్వశ్చన్స్ అనమాట. డెఫినెట్గా సేమ్ మోడల్ క్వశ్చన్స్ నెక్స్ట్ మీరు ఏ ఎగ్జామ్ అయితే రాయిస్తున్నారో ఆ ఎగ్జామ్లో అన్నింటిలో సేమ్ మోడల్ క్వశ్చన్స్ రిపీట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ సిరీస్ కానీ మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి కామెంట్లో తెలియచేయండి. సార్ ఈ సిరీస్ కంటిన్యూ చేయండి, టోటల్ సిలబస్ మొత్తం చాప్టర్ వైజ్గా కంప్లీట్ చేయండి అంటే ఐ విల్ కంప్లీట్. మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ కావాలో నాకు చెప్తే దాన్ని బేస్ చేసుకొని నేను వీడియోస్ ప్రిపేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.